అరసవల్లి రథసప్తమి వేడుకల్లో పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. జిల్లా ఎస్పీ మాటను డీఎస్పీలు కింది స్థాయి సిబ్బంది లెక్క చేయడం లేదని భక్తులు అంటున్నారు. ఆలయంలో భక్తుల్ని డీఎస్పీ నెట్టేశారు. ఆలయం బయట ఇదే పరిస్థితి కనిపించింది. పోలీసుల తీరుపై భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అరసవల్లిలో పోలీసుల తీరుపై పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, అసలు ఏం జరిగింది? ఎందుకు భక్తులు పోలీసులపై అసహనాన్ని వ్యక్తం చేయాల్సి వచ్చింది? సింధు, చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో పోలీసులు ఓవర్ యాక్షన్ అయితే స్థానికంగానే కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే నెత్తి మీద 3 సింహాలు కలిగినటువంటి టోపీ ఉంటే చాలు ఎంతటి వారినైనా బయటికి యథేచ్ఛగా కూడా బయటకు నెట్టే వచ్చేటటువంటి ఒక భ్రమలో కూడా పోలీసులు ఉన్నట్లుగానే తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే అరసవల్లిలో జరిగినటువంటి శ్రీ సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకలు ఏవైతే ఉన్నాయో ఈ వేడుకలకు సంబంధించి దాదాపు 2500 మంది పోలీస్ సిబ్బందిని కూడా ఈ శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ అయితే నియమించినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ఎక్కడా భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగానే భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా అప్పటికే ఉన్నటువంటి అధికారులు కూడా ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే దాదాపు 2 లక్షల మంది కూడా ఆ భక్తులంతా కూడా హాజరయ్యేటటువంటి ఏదైతే సూర్యనారాయణ స్వామికి సంబంధించినటువంటి రథసప్తమి వేడుకలు ఉన్నాయి ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున కూడా అక్కడ కూడా ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచి కూడా భక్తులంతా కూడా దండాలుగా కూడా స్వామివారిని దర్శించుకోవడానికి వస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి డిఎస్పీలు ఎవరైతే ఉన్నారో డిఎస్పీలు కావచ్చు లేదా ఏఎస్పీలు కానీ లేదా సిఐలు కానీ ఎస్ఐలు కానీ వీరంతా కూడా వచ్చేటటువంటి భక్తులపైన పూర్తిగా కూడా ఆగ్రహావేశాలతో రెచ్చిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే పేదవాడి అందరికీ కూడా స్వామివారి దర్శనం చాలా దూరంగానే జరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే రాజకీయ నాయకులు కావచ్చు లేదా పోలీసులు ఎవరికైతే చెంచాలుగా పనిచేస్తున్నారో వారి కుటుంబ సభ్యులకు మాత్రమే ముఖ్యంగా అక్కడ స్వామివారి సేవ కూడా అందినట్లుగా తెలుస్తుంది. స్వామివారి రూపాన్ని దర్శించుకునే అవకాశం ఉన్నట్లు కూడా తెలిసినటువంటిది అయితే ముఖ్యంగా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే వచ్చేటటువంటి భక్తులందరూ కూడా సకాలం సేవలు అందించాల్సినటువంటి పోలీసు అధికారులు కూడా పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులకు పూర్తిగా తొత్తులుగా మారిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో వచ్చినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో ఈ భక్తులకి తోపులాట కూడా జరిగినటువంటి పరిస్థితి కనిపించింది. దీన్ని అంతటినీ కూడా గమనించినటువంటి ఎస్పీ 2-3 సార్లు అక్కడ ఉన్నటువంటి డిఎస్పీలకు కావచ్చు సీఏలకు కావచ్చు వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే జిల్లా ఎస్పీ ఆదేశాలను సైతం అక్కడ ఉన్నటువంటి అధికారులు పూర్తిగా బేఖాతరు చేసినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే రాత్రి నుంచి దాదాపు 15 గంటల పాటు అహర్నిశలో శ్రమించినటువంటి అక్కడ ఉన్నటువంటి ఎస్పీ అక్కడ ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ని పూర్తిగా పటిష్టంగా భద్రతాపరమైనటువంటి చర్యలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. వచ్చేటటువంటి భక్తులకు కానీ లేదంటే అక్కడికి వచ్చేటటువంటి వీఐపీలకు కానీ వివిఐపీలకు కానీ ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాలా అవలేలుగా కూడా స్వామివారి దర్శనం చేసుకునే విధంగా కూడా వెసులుబాటు అయితే కల్పించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో పోలీసులు కొంతమంది వారి కుటుంబ సభ్యులతో పాటు రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులను కూడా వీఐపీ లైన్లోకి తీసుకొని వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో అంతా కూడా ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ముఖ్యంగా సామాన్య భక్తులకి స్వామివారిని అయితే అక్కడ ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి డిఎస్పీ కావచ్చు ఇతర అధికారులు కావచ్చు స్వామివారికి దర్శనం చేసుకునేటటువంటి అవకాశాన్ని దూరం చేశారనేటటువంటి ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున అయితే వినబడుతున్నాయి. ఇలాంటి అధికారులపైన కఠిన చర్యలు తీసుకోవాలి. జిల్లా ఎస్పీ తక్షణమే స్పందించాలి. ఎక్కడైతే పోలీసులు బేఖాతరు చేశారో ఎక్కడైతే పోలీసులు వారి యొక్క విధులను సక్రమంగా నిర్వర్తించలేదు వారిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా పెద్ద ఎత్తున అయితే ఆరోపణలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలు జరిగేటప్పుడు ఉన్నతాధికారులు దగ్గరుండి మాత్రమే పర్యవేక్షిస్తుంటారు. అయితే ఈ కార్యక్రమానికి మాత్రం జిల్లా ఎస్పీ నేరుగా కూడా ఆ ప్రాంతాల్లో కలిగి తిరిగినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడి నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులు సకాలంలో స్వామివారిని దర్శించుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేసినప్పటికీ అక్కడ ఉన్నటువంటి పోలీసులు పూర్తిగా చెంచాగిరిగా మారిపోయినటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఎప్పటికైనా సరే జిల్లా ఉన్నతాధికారులు దీనిపైన స్పందించి ఆయా అధికారులపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా భక్తులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సింధు, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.
Yeah.